హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. లిస్ట్ 2 వారికి శుభవార్త. అలాగే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. లిస్ట్ 2లో పేరున్న వారికి ఈ డబల్ బెడ్రూమ్ల ఇళ్లనైతే పంపిణీ చేయడానికి రెడీ అయితే చేస్తున్నారు. కాకపోతే ముందుగా వీరికి మాత్రమే పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే లిస్ట్ 2లో ఉన్న వారికి స్టేటస్లో కనుక ఇలా చూపిస్తే 100% అయితే ఇల్లు వచ్చినట్లు. అలాగే చాలామందికి ఈ ఇందిరమ్మ అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ కావడం లేదు. కొంతమందికేమో అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. అలాగే చాలామందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే చూపిస్తుంది. ఇలా ఎందుకు చూపిస్తుంది? అలాగే అఫీషియల్ పోర్టల్ ఎందుకు ఓపెన్ కావడం లేదు? ముందుగా ఈ ఇళ్ళని ఎవరికి పంపిణీ చేయబోతున్నారు? ఈ ఇళ్ళని ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ డబల్ బెడ్రూమ్ల గురించి ఎంతోమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా చాలామంది వేలల్లో కాకుండా లక్షల్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. లక్షల్లో అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ ఇల్లు అయితే ఒకేసారిగా అయితే వాళ్ళు ఇవ్వలేరు. సో మొదటి విడతగా ఇళ్ళని పంపిణీ చేయాలని డిసైడ్ అయితే అయ్యారు. చాలా చోట్ల ఈ డబల్ బెడ్రూమ్లు కట్టి వదిలేశారు. చాలా దగ్గర కడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని చోట్లలో అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. వీటన్ని డీటెయిల్స్ అయితే కనుక్కొని ఖాళీగా ఉన్న దాంట్లలో ఫస్ట్ విడతగా ఇల్లు పంపిణీ అయితే చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ముందుగా వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఇలా స్పెషల్ కేటగిరీలో ఉన్న వారికి ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్న వారికి ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తాయి. కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే ఈ ఇళ్ళ పంపిణీ ఎప్పుడు చేయబోతున్నారో నేను నెక్స్ట్ వీడియో